ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సకల ఆశీర్వాదకరమైన రాజా, సకల చరచర సంతోషకర్తయున్న దేవా, కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలయ్యా. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామను స్తుతించి ఆరాధించుకొని ఆడే కృపను నాయన ఉదయకాలంలో మాకు అనుగ్రహించిన దేవుడు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకో. ఏ పాటి వారం నాయన, ఏ యోగ్యత లేని వారం నా తండ్రి, కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన. నీ సహాయం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసే వారం నా తండ్రి. యెహోవా నన్ను నడిపించమని ప్రభా, ఈ క్రియల ద్వారా నా తండ్రి మా ఉద్దేశంలో మేము నాయన నీ సన్నిధిలో మా తండ్రి మార్చుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడు దేవానికి వందనాలయ నా తండ్రి. ఉదయకాల స్థుతుల మీద ఆసనుడు అయిన దేవుడు ప్రభా, మా ప్రార్థనలన్నింటిలో సఫలపరచగలిగిన దేవుడు నాయన. విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి నీ సన్నిధిలో స్థుతుల మీద నా తండ్రి ఆసనుడుగా ఉండగలను నా దేవ. వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొని ఆడబడుచున్న నా తండ్రి నీకు వందనాలయ నా తండ్రి. స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఆకరీతిగా ఉన్న నా దేవుడు నాయన. సహాయకుడవు, సంరక్షకుడవు, పోషకుడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్న. మహత్కార్యములు చేయగలిగిన దేవుడు, యోధ గోత్రపు సింహమై ఉన్న దేవా నీకు వందనాలయ నా తండ్రి. నాయన పాపులమైన మమ్ములను నా తండ్రి మోసుకొని పోచున్న సమస్త జనులారా మా ఎద్దుకు రండి, నీ భారము నా మీద మోపమన్నావు ప్రభా నా తండ్రి. నీ బిడ్డలుగా నీ స్వాస్థ్యముగా నీ సొత్తుగా నీ దగ్గరకు వచ్చి ఉండగా మా ప్రార్థన అంగీకరించండి. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిపిస్తున్న బిడ్డలు, వారికి ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ప్రభు, వారి శరీర బలహీనతలు, వారికి ఉన్న రుగ్మతల నుంచి విడుదల దయచేయండి. ప్రేస్తేసి మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చిబడుటకు సహాయం దయచేయండి. జ్ఞానం కదుకోని ఎడల జ్ఞానం నన్ను అడగమన్నావు ప్రభ. బలహీనతలు ఉంటే నన్ను స్వస్థపరచడానికి నీ సన్నిధులు అడగమన్నావు. శుద్ధ హృదయము గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరన్నావు ప్రభట్టి. శుద్ధ హృదయము కలిగి నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి నా తండ్రి. స్తోత్రాలు కూడా స్తోత్రము నా తండ్రి. గడిచిన నా తండ్రి నాయన ప్రభాతంతి మమ్మల్ని భద్రపరిచిన దేవుడు ప్రభా. శుద్ధ హృదయం మాకు తెచ్చి చెడు ఆలోచనను ప్రభా, మా కళ్ళను ప్రభా నాయన ఈర్ష్య, అసూయ, ద్వేషము, అవమానము, అపకారము చేయాలని ఆ మనసు ఆలోచన మాలో తొలగించండి నాయన. మంచి బ్రతుకును మాకు అనుగ్రహించండి. ఆశ కలిగిన వారి వాళ్ళే బలహీనతకు లోనై ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని మార్చగలిగిన వాడవు నీవే ఎన్నో. మమ్మల్ని ఆత్మీయతలు బలపరచగలిగిన వాడవు నీవే ఎన్నో. మా దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించగలిగిన వాడవు నీవే ఉన్నావు తండ్రి. స్తోత్రములు నాయన. చేసిన ప్రతి పాపమును బట్టి పశ్చాత్తాపం కడిగి మనసును మాకు దయచేయండి నాయన. నా తండ్రి మీ కోసం కాచిన మీ రక్తమును మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి నా తండ్రి నాయన. ఇక నుండి పాపములో పడిపోకుండానట్లు నీ పరిశుద్ధ సహాయంతో సన్మార్గంలో మమ్మల్ని నడిపించగల తండ్రి నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి అందరితో సమాధానం కలిగి నడిచే కృపను, సహనమును అనుగ్రహించండి. సంతోషంతో సాగిపోయే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ప్రేమ నా తండ్రి, క్షమాపణ వంటి స్వభావాలతో మా హృదయాన్ని నింపుకొని ప్రభా, అపవిత్రత మాలో పడిపోకుండానట్లు ప్రభా మా హృదయాన్ని మేము సరిచేసుకొని ఉండి కృపను అనుగ్రహించండి. శుద్ధ హృదయము గలవారు ధన్యవారు దేవుని చూతురదన ప్రభా. నన్నట్టు శుద్ధ హృదయం మాలో దయచే. నిన్ను చూడగల కృపను నాయన, నిన్ను దర్శించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. మీలో ఎవడైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగమని మాట్లాడుచున్నావయ్యా. మేము దేవుని సన్నిధిలో అడిగే కృపను అనుగ్రహించండి. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నీ సన్నిధిలో మొరపెట్టమన్నావు ప్రభా. బుద్ధియు జ్ఞానము యెహోవా సంది ప్రభా గుప్తమైనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాక్యం ప్రభా. నా తండ్రి చదివేటప్పుడు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, పొరుగువారితో ఎలా మెలగాలో ప్రభా మాకు నేర్పించండి. నీ సన్నిధిలో అనేక మందికి నా తండ్రి సహనము కలిగిన నాయన నా తండ్రి నీ సువార్తను చాటి చెప్పే కృపను మాకు అనుగ్రహించండి. పొరుగువారితో మేము ఎలా మెలగాలో కూడా మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు. నా తండ్రి వాక్యానుసారము కాదు నాన్న, వివేచన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాన్న. నా తండ్రి ప్రభు సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలట్టి, సమస్యను ఎట్టి రీతిగా జయించుకోవాలట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అజ్ఞానుల వలె కాక తెలియక నా తండ్రి అనేక పాపక్రియల్లో పాల్గొంటున్న మమ్మల్ని దయతో క్షమించండి నాయన. తప్పుల నుంచి నాయన, చెడుతనం నుంచి మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని ప్రభా జ్ఞానవంతులుగా మార్చుకునే కృపను అనుగ్రహించండి. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మేము ఏ విషయంలోనైనా తప్పిపోచున్నామో మాకు జ్ఞానాన్ని కొదువుగా ఉన్న ఎడల మాకు జ్ఞానము దయచేయండి ప్రభా. జ్ఞానంతో మా యొక్క సమస్యను మేము జయించే కృపను అనుగ్రహించండి నాయన. మీరు శరీర సంబంధాలు, మీరు శరీరం బలహీనమైన కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను, ధన్యతను ప్రతి బిడ్డలకు అనుగ్రహిస్తానన్నట్టు కృపను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉండగా సహాయం దయచేయండి నాయన. స్తోత్రము స్తోత్రము నాయన. సహాయకుడు నాయన. ప్రతి ఒక్క అవసరత క్రీస్తు మహిమైశ్వర్యములో నాయన తీర్చమని కోరుచున్నాము నా తండ్రి.
నాయన సహాయం దయచే స్తోత్రార్హుడా నా తండ్రి. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉంటుందని చెప్పుచున్నావు నాయన. యెహోవా రఫా నా తండ్రి స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడా నా తండ్రి. మా హృదయాన్ని మార్చండి నాయన. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి. మా కొరకు గాయపడిన చేత ప్రభా ఇప్పటికీ మేము పాపం చేతగా నా తండ్రి నీ గాయాన్ని రేపుచున్న వారి వలె ఉంటున్నాము నాయన. దుష్ట మనసు మాలో నుంచి తీసివేయండి ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా. యమున కాలంలో ఉన్న వారిని ప్రభాని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. యవనస్తుల హృదయాలు మార్చండి. వారిని సన్నిధికి నాయన సమీపంగా ఉండే కృపను అనుగ్రహించండి. వారి దుష్టత్వంలో నుంచి విడిపించమని కోరుచున్నాము నా తండ్రి. స్థిరమైన మనసును అనుగ్రహించండి. దృఢమైన విశ్వాసాన్ని కలగ చేయమని కోరుచున్నాం ప్రభా. అస్థిరమైన మనసును తీసివేయండి ప్రభా నా తండ్రి. నీ స్తోత్రం. మా బలహీనతలను బట్టి నీ మార్గంలో తొలగిపోయే వారిగా ఉంటున్నామేమో ప్రభా. అలా కాకుండానట్లు మమ్మల్ని మేము సరిచేసుకునే హృదయం మాకు దయచేయమని కోరుచున్నాము నాయన. ఇంకను గాయపరచుకుండానట్లు మేము నా తండ్రి నాయన నరక పాత్రలు కాకుండానట్లు మా హృదయాలను మా తండ్రి మీకు ఇచ్చే కృపను అనుగ్రహించండి. హృదయంతో జీవించేవారు ధన్యులని మాట్లాడుచున్నావు నా తండ్రి. నీ కొరకు నాయన నేను గాయాలు పొంది ఉన్నాను. గాయపడిన నా హృదయమును బాగు చేయవాడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి. అటు గాయములు నా తండ్రి రేపే వారిగా ఉంటున్నామేమో, నిన్ను ఆయాసపరిచే వారిగా ఉంటున్నామేమో నా తండ్రి. అలాంటి స్థితిగతులను మాకు మా తండ్రి మార్చినాయన. నీ తేజమహిమతో మొంటగడ కృపను అనుగ్రహించమని కోరుచును నా తండ్రి. అయితే మాట మాత్రం సెలవీడప్పుడు సాసుడును స్వస్థపరచునని మాట్లాడుచున్నావయ్యా. అవును నా తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. స్వస్థపరచు యెహోవా నీవై ఉండగా నా తండ్రి. ఈ లోకంలో నాయన అనేక మంది నాయన మంత్రాలు తంత్రాల గురించి ఆటల గురించి వీటి గురించి నాయన ఎన్నో డబ్బులు వెచ్చించుకుంటూ నాయన నా తండ్రి చేస్తున్నారు. కానీ యెహోవా నీవై ఎన్నో స్వస్థపరచువాడు నీవై ఎన్నో నా తండ్రి. మీది ఏది బలహీనముగా ఉన్న నువ్వు స్వస్థపరచువాడు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకో. మేము శక్తిహీనులం ప్రభా నా తండ్రి. నీ శక్తి చేత మమ్మల్ని బలపరిచింది. మాటతో మాట్లాడగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు నా తండ్రి. నీ తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా నా తండ్రి. నాయన సహాయం దయచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితంలో జీవించిన వారికి నాయన నా తండ్రి నీ స్వస్థత దొరుకుతుంది కదా ప్రభా. నాయన సహనం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు నాయన నా తండ్రి కార్యములు సఫలపరచగలిగిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో ప్రభా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి నాయన. నాయన రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన నా తండ్రి. నాయన శానా దెయ్యములు పట్టిన వారిని విడిపించిన దేవుడు ప్రభు. అపవాది తంత్రముల చేత చిక్కుబుడల చేత చేతబడి శక్తుల చేత తండ్రి ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవాది తంత్రములు యేసునామం చేత తొలగించి ప్రతి గృహంలో మీరు ఉండి ప్రభా. ప్రతి గృహంలో ఉన్న నా తండ్రి అపవిత్రతను తొలగించి ప్రభా సంతోషము సమాధానం అక్కడ మీరు ఉండేలాగా జ్ఞాపకం చేసుకొని. మీరు వెలుగు సంబంధులే కానీ చీకటి సంబంధులు కారని మాట్లాడుచున్నావయ్యా. మేము వెలుగు సంబంధం అయితే నీ వెలుగును మాలో ప్రసరింప చేయమని కోరుచున్నాము నాయన. నా తండ్రి బలహీనతలనే ప్రభా నాయన నా తండ్రి చీకటిలో మేము కూర్చుని ఉన్నాం ప్రభా. మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు, వెలుగు సంబంధులమై ఉన్న మమ్మలను తండ్రి వెలుగులోనికి నాయన తీసుకురమ్మని కోరుచున్నాము నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీ వెలుగు చేత నా తండ్రి నింపబడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాను. నలిగిన వారి నాయన తమ దుర్గమును ఆపత్కాముల వారి మా తండ్రి మహాదుర్గమగునని మాట్లాడుచున్నావు నా తండ్రి. నాయన విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణను మాట్లాడుచున్నావు నా తండ్రి. నాయన మెలకుగా ఉండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర నేను తండ్రి ఎలా మొరపెట్టాలట్టి మా గణ్యత మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. స్తోత్రములు 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 నాయన. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా స్తోత్రార్హుడా నీకే వందనాలు నాయన. దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగా కానీ నిత్యము వేలాది దేవదూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి నీ సన్నిధిలో నీకు స్తుతులు చెల్లించే వారిగా నువ్వు చేసిన ఉపకారములు దేన్ని మరవకుండానట్లు మా హృదయాలు నా తండ్రి నాయన అగోచరము కాని విషయాలను ప్రభా నా తండ్రి నేను మేము చేసిన మేలును మర్చిపోయే వారిగా ఉండకుండానట్లు నీ సన్నిధిలో ప్రార్థనలతో యాచనలతో నేను స్తుతించి ఘనపరిచే కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలము నాయన మేము జీవించి ఉన్నామంటే కేవలం నీ కృప నీ మేలు వల్ల మాత్రమే నాయన. అటు దీవెన కృతజ్ఞతాస్తుతులు నిన్ను ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలు చెల్లించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నా తండ్రి స్తోత్రములు చెల్లిసిన వాక్యము నుంచి ప్రభా మంచి నేల పడిన విత్తనము వలె ప్రభా 30 60 100 ఫలించి మమ్మలను ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన. ముందరను వెళ్ళినప్పుడు ప్రభా నీ ప్రవర్తన బాగు చేసుకోమన్న బుద్ధిహీనతలో ఉన్నప్పుడు ప్రభా
బుద్ధిని గురించి నీ సన్నిధిలో మొరపెట్టమన్నావు ప్రభా. నీ ఆవరణములో ఒక దినముడు గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్న తండ్రి, నీ మీద ఆధారపడేవారిగా పాల్గొనేవారిగా నా తండ్రి నీ సన్నిధిలో కంగలార్చేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. స్తోత్రార్హుడా సింహాసనశీనుడు అయిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేని వారం మేము పాపంలో బ్రతుకుచున్న వారము నా తండ్రి నాయన. నా తండ్రి అర్థమైన హృదయము కలిగి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టలేని స్థితిలో జీవిస్తున్న వారము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో కుటుంబాలుగా నా తండ్రి బిడ్డలుగా నా తండ్రి నీ సన్నిధిలో విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను అనుగ్రహించి మన కోరుచున్న ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి. నీతో సహవాసం కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన. సహనము కలిగిన వారి వలె నీ సన్నిధిలో ప్రభా నీ పాదాల దగ్గర పట్టుకుని నీ సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి నాయన. నా తండ్రి విరిగి నలిగిన హృదయంతో నా తండ్రి నాయన అన్న మొరపెట్టినప్పుడు నాయన బిడ్డలు లేని వారికి నాయన బిడ్డలను ఇచ్చినట్లు సమయాలకి మంచి నా తండ్రి నాయన అన్నాకు మన సమయాలను ఏర్పాటు చేసిన దేవుడు నాయన. ఎలిజబెత్ని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా యోహాను గొప్ప ప్రవక్తని ఏర్పాటు చేసిన దేవుడు నాయన. అటు రీతిగా నా తండ్రి బిడ్డలు లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బిడ్డలు లేని వారికి నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన. తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు ఏమైనా ఉంటే బిడ్డలు లేని వారి ఎడల ప్రభా అవధితుల దయతో క్షమించండి నాయన. నా తండ్రి కేజీ యొక్క గర్భఫలము దయచేయండి ప్రభా. బిడ్డ నాయన గాలిబిడ్డల్లో ప్రభా నా తండ్రి ఆ యొక్క గర్భఫలంలో నీటి బుడగలు ఉండటం వల్ల బిడ్డలు పుట్టట్లేదు అంటుంది ప్రభా. బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డను ముట్టండి. కేజీయానికి గర్భఫలము దయచేయండి. పావునికి గర్భఫలము దయచేయండి నాయన. నీకు స్తోత్రములు నాయన. సుజన్యాన్ని గట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సేవా పరిచర్లు బహుబలంగా వాడబడుచున్నారు నా తండ్రి. ఆ బిడ్డలు గట్టిని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలకు కూడా గర్భఫలము దయచేయండి. ఆరోగ్యాలను ఇమ్మని కోరుచున్న థైరాయిడ్ ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేసి నాయన. ఆ బిడ్డలకు మీరే తోడుగా నడిపించమని కోరుచున్న మల్లేశ్వరికి 2వ గర్భఫలం గురించి నీ సన్నిధిలో కనిపెట్టుచుంది ప్రభా. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. ధనలక్ష్మి గారు నా తండ్రి వయసు గడిచిపోయినప్పటికీ నాయన నా తండ్రి అబ్రహాము నాయన సారా పట్ల చేసిన అద్భుతం వారి పట్ల చేస్తారనే విశ్వాసంతో నా తండ్రి ఆ బిడ్డని ఎందు నా తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉండగా బిడ్డలకు ఆశను నెరవేర్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ, ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చగలిగిన దేవుడు నాయన. మనుషుల సహాయము వ్యర్థము కాని ప్రభా నీ సహాయం మాకు కావాలయ్యా. నీ మీద ఆనుకునట మాకు నేర్పించమని కోరుచున్నాం. నీ యొక్క నా తండ్రి మాట చోత వచ్చి స్వస్థతను మేము పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. మా శరీరాలు బలహీనమే కానీ ఆత్మతో నాయన రగల్చబడే కట్టి వలె నాయన వెలిగించు దీపస్తంభముల వలె నా తండ్రి మా వెలుగును నింపమని కోరుచున్నాం. ఎత్తైన దీపస్తంభములు ఏ విధంగా అయితే వెలుగునించాయో నా తండ్రి అట్లా వెలిగించబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచే. మీరు దీపమును వెలిగించుకొని మంచం కింద పెట్టుకున్నట్టే వ్యర్థము కానీ నాయన ఎత్తైన దీపస్తంభం మీద పెట్టుకుంటే నలుగురికి వెలిగించబడుతుందని నీ వాక్యవకనాల ద్వారా మాట్లాడుచున్న నన్ను రగల్చబడే అగ్ని వలె కట్టె వలె అనేక మందికి వెలుగునిచ్చే దీపము వలె ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్న నాయన. ప్రార్థనా జ్వాలల వలె నా తండ్రి అనేక మంది కొరకు నశించిపోచున్న వారిని వెతికి రక్షించమన్నావు ప్రభా. మేమైతే ఏమి చేయలేము నాయన. ప్రార్థన ఒకటి మాత్రమే చేయగలం ప్రభా. ప్రార్థించటం మాత్రమే మేము చేయగలం ప్రభా. అలనాడు పేతురు యోహాను నా తండ్రి వల విడిచి రమ్మన్నావు నాయన. మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానన్నావు ప్రభా. నా తండ్రి పేతురు యోహాను నా తండ్రి నీ సువార్త పరిచర్లు బహుబలంగా వాడుకోబడ్డారు నా తండ్రి. వారు ఎక్కడన్నా తండ్రి సేవ నా తండ్రి చేసినను ఎక్కడన్నా మాట్లాడినను అనేక మంది మారు మనసును అనుగ్రహించావు. అలాంటి నాయన వాక్కుల చేత నింపగలిగిన కృపను మాకు అనుగ్రహించండి నాయన. మేము వట్టి వారమైనప్పటికీ మా నోటి ద్వారా వచ్చి మాటల ద్వారా అనేక ఆత్మకార్యాలు జరుగులాగున జ్ఞాపకం చేసుకో. అనేక మందికి ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. కుంగిన స్థితిలో నుంచి ప్రభా ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో రుణభారములతో బాధపడుచున్న ప్రతి బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన భవిష్యత్తు ఏంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఎంతో మంది బిడ్డలు ప్రభా అప్పుల్లో నా తండ్రి మునిగిన స్థితిలో ఉండి ప్రభా వేదన చెందుతున్న వారు ఉన్నారేమో నా తండ్రి. యవనస్తుల కుటుంబాల్లో సరి అయిన మార్గాల్లో లేక నా తండ్రి తింటూ తాగుచూ ఈ లోక భోగాలను అనుభవిస్తూ నాయన సెల్ ఫోన్లో దృశ్యాలు చూస్తూ ప్రభా మొత్తుపానికి బానిసలైపోయిన యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్న అనేక మంది తల్లిదండ్రులు ఎంతో విలపిస్తున్నారు. యవనస్తుల కోసం రోధిస్తున్నారు నా తండ్రి. అలాంటి వారి హృదయాలు మార్చవా. తిరిగిపోతుల హృదయాలు మార్చండి. వ్యభిచారుల హృదయాలు మార్చండి. పాపపు తలంపులతో నిండిపోయిన వారి హృదయాలు మార్చండి నాయన. నాయన యవనస్తులకు నాయన వారి తండ్రి నీ వాక్య
వాక్యాన్ని వారి హృదయంలో నిలకడగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. మంచి స్నేహితులను వారి కొరకు సిద్ధపరచండి. చెడు స్నేహితుల నుంచి విడుదల దయచండి. అపవాది పెట్టు బాణముల నుంచి వాడు విడిపించుబట్టకు సహాయం దయచేయమని కోరుచున్న వారి కాలేజీలకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాకపోకల్లో మంచి స్నేహితులను సిద్ధపరచండి. క్లాస్ రూమ్స్లో మంచి స్నేహితులను సిద్ధపరచండి. హాస్టల్స్లో వార్డెన్స్లో మంచి మనసును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి. ప్రతి బిడ్డలలో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్న క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క యవనస్తుడు హృదయాలు మార్చబడుటకు నాయన లోకమనే పాపము ఊబిలో చిక్కుకున్న యవనస్తులను ప్రభా నీ దయగల రెక్కల చోటను భద్రపరచండి. కోడి తన రెక్కల కింద బిడ్డలను ఇటు దాచుతూ నువ్వు మమ్మలట దాస్తానన్నావు ప్రభా. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగునట్లు మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే హృదయము దయచే. పక్షిరాజు ఎంతగానో ప్రభా వయసు మీద పడినప్పటికీ వెళ్ళి నాయన తాను నల్ల కొట్ట కనబడి తన కాళ్లతో ప్రభా నన్ను ఈకలన్నీ తీసివేసుకొని ఎంత నలకొట్టబడి నాయన తన మరలా యవ్వన రూపంలో దాల్చుకుంటుందో నాయన. మేము కూడా మా శరీరము బలహీనమైనప్పటికీ నాయన ఆత్మతో నిన్ను ఆరాధించి మమ్మల్ని మేము బలపరుచుకునే ఆత్మను అనుగ్రహించవా. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగునట్లు మమ్మల్ని మార్చవా నా తండ్రి. మా భవిష్యత్తులను మార్చవా, మా కుటుంబాలను మార్చవా, మా కుటుంబంలో ఉన్న అవసరతలు లోటుపాట్ల గురించి ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో నీ సన్నిధిలో రోధించే కృపను అనుగ్రహించవా ప్రభా. ప్రార్థనలు చేయట యాచన చేయట నీ సన్నిధిలో కనిపెట్టట మాకు నేర్పించవా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నాయన, మాకున్న పరిస్థితుల కొరకు, మాకున్న వ్యవసాయాల కొరకు, వ్యాపారాల కొరకు నాయన, మాకున్న బలహీనతల కొరకు ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగి నాయన నువ్విచ్చి అక్కర్లు పొందుకునే కృపను ప్రతి బిడ్డలను పొందుకున్నటకు సహాయం దయచే. అట్టి అర్హతలో ప్రతి బిడ్డలు ఉంటకు సహాయం దయచే. ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం, అవసరతల నిమిత్తం, ఏ జాబ్స్ నిమిత్తం, ఏ బలహీనతల నిమిత్తం, టెస్టుల నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళుచున్నారు, ఏ అక్కర్ల నిమిత్తం వెళ్ళుచున్నారో ప్రతి బిడ్డని యేసునామం చేత ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలను భద్రపరచండి నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలు ప్రభా నాయన షుగర్లు ప్రభా తండ్రి ప్రభా థైరాయిడ్ నాయన అతొంటి నొప్పులు నడుము నొప్పులతో ఎంతగానో బలహీనత బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు. శ్రీషాన్ని జ్ఞాపకం చేసుకుముట్టండి. ఆరోగ్యవంతురాన్ని చేయండి. గర్భఫలాన్ని ఇచ్చి ఉన్న నీకు వందనాలయ. ఉమ్మ నీరు ఎక్కువగా ఉందని చెప్పి ఉన్నారు. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి తల్లి. బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి నాయన. ఆ నడుము నొప్పులు తొంట నొప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నెలవరికి సిద్ధపడుచుండగా నీకు అందృష్టి కాపుదల ఉంచండి. ఏ కీడాపాయాలు తొందరలో గడిబిడులు లేకుండానట్లు, ఏ దుష్టి తలంపులు ఆయన తోవ లేకుండానట్లు, ఏ దుష్టుడికి అపవాదికి త్రోవ లేకుండానట్లు నేను వెలుగా బిడ్డ మీద ఉంచిన ఆయన శ్రేష్టమైన బిడ్డను నా తండ్రి. అన్ని అవయవములు కలిగి ఆరోగ్యకరమైన బిడ్డను, కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డను ఆ బిడ్డ పొందుకున్నటకు సహాయం తెచ్చి ఇంకా అనేక మంది బిడ్డలు కూడా నా తండ్రి గర్భఫలంతో ఉండి నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఉన్నారు నాయన. డెలివరీకి నార్మల్ డెలివరీకి సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. రోజులు తక్కువగా, నెలలు తక్కువగా నా తండ్రి నాయన ముందుగా పుట్టిన బిడ్డలు బాక్సుల్లో ఉండి ఎంతగానో నాయన చిన్న బిడ్డలకు నాయన ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు మంచి మనసునివ్వండి. తల్లి బడిలోకి క్షేమంగా వారి చేరుటకు సహాయం అనుగ్రహించండి అయ్యా. ఉమ్మ నీరు తాగేసని కొంతమంది బిడ్డలు ప్రభా నా తండ్రి రకరకాల బలహీనతలతో బిడ్డలు, చిన్నారి బిడ్డలు అనేక మంది బాక్సుల్లో ఉంటున్నారయ్యా. కామెర్ల చేత బలహీనతతో నా తండ్రి నాయన బ్రెయిన్లో వాటర్ ఉండి ప్రభావ రకరకాల వ్యాధులతో ఉన్న బిడ్డలు ఉంటున్నారయ్యా. ప్రతి బిడ్డను తన తల్లి బిడ్డలకు క్షేమంగా చేరుటకు సహాయం దయచేయండి నాయన. ఒగ్గు పాల దశ నుంచే నాయన బిడ్డలను నీ మెసలో నీ యొక్క ప్రేమలో పెంచుకునే కృపను ధన్యతను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజు నా తండ్రి చేయ ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ప్రయత్నంలో, ప్రతి ఒక్క అవసరతలో నాయన మీరే పాలు భాగస్తులయ్యండి నాయన. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ మీరే తోడుగా ఉండి సంరక్షకుడిగా, తండ్రిగా, పోషకుడిగా ఉండి నడిపించిన ఆయన. నీ దయగల రెక్కల చాటున ప్రతి బిడ్డల చుట్టూ కంచి వేసి నడిపించిన ఆయన ప్రభా. మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా తిరిగి మరలా రాత్రికాల ప్రార్థన వరకు కూడా నీ దయగల రెక్కల కింద ప్రతి ఒక్క బిడ్డల్ని వర్ధిల్లింపచేసి వారి అవసరతలన్నీ తీర్చిబొట్టకు మాతో పాటు ప్రార్థనలు ఏకపిస్తున్న బిడ్డలకు, మాకును, మా కుటుంబాలకు, మా బంధువులకు, మా రక్షందికులు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కంచాన తండ్రి నీ దేవదూతల కైవారం నుంచి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమె యేసు రక్తమే జంసులు రక్తమే అపవాదికులు అనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.